చేయకుండా సాసెస్ అవన్నీ ఏం యూజ్ చేయకుండా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనేది సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ మనము. సో చూడండి, నేను ఈ వీడియో క్లిప్లో యాడ్ చేసినంత సన్నగా చాప్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయకూడదు కూడా. సో ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలు. తర్వాత ఆవాలు ఉద్దిపప్పు వేసుకొని మీకు ఒక ట్రిక్ చెప్తాను. నార్మల్గా అందరు ఏం చేస్తారంటే ఇంకా ఆయిల్లో పోపెట్టిన వెంటనే అంటే కరివేపాకు వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు అనేది వేస్తే చిట్టుపట్ట అనేది మన ఫేస్ మీద పడకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు వేయండి. సో కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను యాడ్ చేశాను టేస్ట్ కోసం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అని యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా మంచిగా ఫ్రై స్మెల్ వచ్చేటప్పుడు మనము ఎగ్స్ అనేది కొట్టివేయాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ అనేది తీసుకుంటున్నాను. క్వాంటిటీ వైజ్ చూసుకుంటే నేను హాఫ్ గ్లాస్ ఆఫ్ రైస్కి ఓన్లీ 3 ఎగ్స్ తీసుకున్నాను. మామూలుగా నార్మల్గా వేస్తారు కదా పసుపు, ఉప్పు అనేది నేను వెంటనే వేసుకుంటే ఎగ్స్ అనేది కొట్టివేసిన వెంటనే, ఎందుకంటే ఆ ఎగ్స్ అనేది ఆ టేస్ట్ అనేది పట్టాలి కాబట్టి ఉప్పు కారం అనేది అప్పుడే వేసుకోవాలి. ఇంకా పసుపు, ఉప్పు అన్నీ కారం అవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, అవన్నీ బాగా దానికి పట్టేటట్టుగా. సో ఈ ఎగ్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత మీ ఇష్టం. నార్మల్గా కొంతమంది అయితే ఎగ్స్ అనేది చాలా చిన్నగా కొట్టుకుంటారంటే నార్మల్ చిన్న చిన్న సైజెస్లో అసలు కనపడకుండా కూడా కొట్టుకుంటారు. మేమైతే కొంచెం పెద్ద సైజులో వండిస్తాము. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఉప్పు కారం అన్ని రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎటువంటి సాసెస్ అవన్నీ ఏం యూజ్ చేయడం లేదు, ఎందుకంటే అవన్నీ హెల్త్కి మంచిది కాదు కాబట్టి జస్ట్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. సో ఇలా ట్రై చేసి చూడండి. ఎగ్ రైస్ అయితే చాలా సూపర్ టేస్టీగా వచ్చింది అండ్ బిగినర్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుంది. రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. డూ సబ్స్క్రైబ్ అంతా వీడియో. బాయ్.